ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఒంటిమిట్టలో ఉన్న కోదండరామస్వామి దేవాలయం. ఈ ఆలయం సుమారు 450 సంవత్సరాల నాటిది మరియు భూమి కోదండరామస్వామి అనే పేరుతో పూజింపబడుతున్న శ్రీరాముని విగ్రహాన్ని జాంబవంతరాజు ప్రతిష్ఠించాడని కూడా నమ్ముతారు. భగవంతుడు నిలబడి ఉన్న భంగిమలో కనిపిస్తాడు. అతని కుడి చేతిలో విల్లు మరియు ఎడమ చేతిలో బాణం. భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీత విగ్రహాలు ఉన్నాయి. ఒకే రాయి నుండి చెక్కబడింది. ఒంటిమిట్టను తాశీల నాగతం అని కూడా అంటారు. ఇక్షిల అంటే ఒకే రాయి. ఈ ఆలయం విజయనగర నిర్మాణ శైలి యొక్క కళాత్మక నైపుణ్యాన్ని వర్ణిస్తుంది. ఒంతుడ, మీముడు ఒకే రోజులో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీది. ఒంటుడు మరియు మెట్టుడు దొంగలు అని చెప్పబడింది మరియు తరువాత శ్రీరాముని యొక్క గొప్ప భక్తులుగా మారారు. ఒంటిమిట్ట వారి పేరు మీద ఉంది. ఒక పురాణం ప్రకారం అఫ్లేర్ దీనిని నిర్మించారు. వారు భగవంతుని పేరు మీద తమ జీవితాలను త్యాగం చేసి తమను తాము విగ్రహాలుగా మార్చుకున్నారు. మీరు ఆలయానికి లోపలికి ప్రవేశించిన వెంటనే విగ్రహాలు నేటికి కనిపిస్తాయి. శ్రీ సీతారామ కళ్యాణాన్ని రాత్రిపూట నిర్వహించే దేశంలోని ఏకైక పుణ్యక్షేత్రం ఇదే. ఆంజనేయ స్వామి ప్రక్కన లేకుండా శ్రీరాముని విగ్రహం ఉన్న భారతదేశంలోని ఏకైక రామాలయం కూడా ఇదే. అయితే ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ దేవాలయం ప్రధాన ఆలయానికి పశ్చిమాన ఉన్నది. ఆలయ ప్రధాన మండపంలో నృత్య భంగిమలో విఘ్నేశ్వరుని విగ్రహం కూడా కనిపిస్తుంది. 32 స్తంభాలతో కూడిన మండపాన్ని మధ్య రంగ గడప అని పిలుస్తారు. దీనిని విజయనగర పాలకులు నిర్మించారు. ఈ ఆలయంలో 3 గోపురాలు, స్మారక గోపురాలు తూర్పు, ఉత్తరం మరియు దక్షిణాభిముఖంగా ఉన్నాయి. తూర్పు వైపు ఉన్న టవర్ 5 అంచెల భవనం అయిన సెంట్రల్ టవర్, 2 పవిత్రమైన నీటి ట్యాంకులు, రామతీర్థం మరియు లక్ష్మణ తీర్థం ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ముఖ మంటప స్తంభాలపై మనకు అందమైన శిల్పాలు కనిపిస్తాయి. భాగవత శ్రీకృష్ణుడు పూతన రాక్షసులను సంహరించే దృశ్యాలు, అస్సర్ కహ్యమర్దనం, గోపికా వస్త్రాభరణం, లక్ష్మణమూర్ఛ మరియు రామాయణంలోని సంజీవి కొండతో ఎగురుతున్న శ్రీ ఆంజనేయుడు ఆలయంలోని గొప్ప శిల్పాలలో ఉన్నాయి. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనలను గృహ కష్టాలను రక్షిస్తూ సర్వ విశ్వ సంపదను ఆరాధించే శ్రీరాముడిని నేను మళ్ళీ మళ్ళీ ఆరాధిస్తాను. రామాయణంలోని 7 ఖండాలలో ఒకటైన కిష్కింధాకాండ జరిగిన ప్రదేశం కాబట్టి ఒంటిమిట్టకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒంటిమిట్ట గొప్ప తెలుగు కవులతో అనుబంధం కలిగి ఉండేది. బమ్మెర పోతన క్రీస్తు శకం 1405 నుండి 1470 మధ్యలో ఒక గొప్ప రామభక్త కవి ఒంటిమిట్టలో నివసించాడు. ఒంటిమిట్టలో మహాభాగవతాన్ని తెలుగులో రచించాడు. ఆలయ మహామండపంలో పోతన రాతి విగ్రహాన్ని మనం చూడవచ్చు. శ్రీ రఘువీర శతకము రాసిన మరొక కవి అయ్యల తిప్పరాజు ప్రౌఢ దేవరాయల ఆస్థాన కవి 1423-46 మధ్యలో మరియు ఒంటిమిట్ట స్థానికుడు కూడా. శ్రీకృష్ణదేవరాయల దిగ్గజాలలో ఒకటైన అయ్యలరాజు రామభద్రుడు తిప్పరాజు మనవడు. ఒంటిమిట్టతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వావిలికొలను సుబ్బారావు క్రీస్తు శకం 1863 నుండి 1936 వరకు ఆధునిక యుగానికి చెందిన గొప్ప కవి మరియు సాధువు. ఆలయానికి గొప్ప సేవ చేశారు. 2015లో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామనవమి పుట్టినరోజు అధికారిక ఉత్సవాల వేదికగా ఎంపిక చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.